ఈ మామిడి పండు వెరైటీ వచ్చేసి మల్లిక. ఇలా బాగా పండిపోయిన దీన్ని బ్రిక్స్ మీటర్‌లో చూస్తే తీపి 23% ఉంటుంది. పండ్లలో ఉండే తీపిని అంచనా వేయడానికి బ్రిక్స్ రిఫ్రాక్టోమీటర్‌ని వాడతారు. ఈ మల్లిక మామిడి పండయితే చాలా తియ్యగా ఉందండి. ఇప్పుడు మామిడి పండుని నీళ్లతో కడిగేసి పైన ఉన్న తోలు తీసి ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని చుక్క నీరు పోయకుండగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీని బంగినపల్లి మామిడి పండుతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి, ఇప్పుడు ప్యాన్‌లో ఒక గరిటె నెయ్యి వేడి చేసి, ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి చిన్న మంట మీద 2 నిమిషాలు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించనవసరం లేదండి. రంగు మారిపోతుంది. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక కప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు, అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్‌లో ఉంచితే కనుక అడుగంటిపోతుంది. చిన్న మంట మీద మాత్రమే ఇలా కలుపుతూ ఉడికించుకుంటే చక్కగా గట్టిపడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి, పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా గట్టిపడిపోయిందో. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండీ! అందులో ఈ లడ్డూల్ని వేసుకొని పైన ఇలా కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మ్యాంగో కోకోనట్ లడ్డూల్ని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని చిల్డ్‌గా సర్వ్ చేయండి. చాలా బావుంటాయి. నేనైతే ఈ లడ్డూల్లో తీపి కోసం పంచదార వేయలేదండి. ఎందుకంటే మామిడి పండు తీయగా ఉంటుంది, ఎండు కొబ్బరి తీయగా ఉంటుంది, మిల్క్ పౌడర్ కూడా తీయగా ఉంటుంది. మీకు కావాలి అంటే పంచదార వేసుకోవచ్చు. ఈ మ్యాంగో కోకోనట్ లడ్డూలు చిల్డ్‌గా తింటే మంచి స్వీట్ డెజర్ట్‌లా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మ్యాంగో సీజన్ అయిపోయే లోపల తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి.